ప్రపంచంలో ఇక్కడ లేని అత్యంత పెద్ద స్వర్ణలింగాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? మరియు అమ్మవారి శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ ఒక డెస్టినేషన్ లోనే మనకున్నాయి. జలలింగాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. దీనితో పాటు మనము స్వర్ణగిరి, యాదగిరిగుట్ట కూడా ఒకటే విజిట్ లో దర్శనం చేసుకోవచ్చు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇవాళ అయితే మనము రమణేశ్వర ఆలయంకి అయితే వచ్చేసినాము. ఈ రమణేశ్వర ఆలయంలో మనకి దేశంలో ఏవైతే జ్యోతిర్లింగాలు ఉన్నాయో అవన్నీ ఒకటే ప్లేస్లో స్థాపించబడినాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఎక్కడ లేనటువంటి బంగారపు శివలింగం అయితే ఇక్కడ ఉంటుంది. మీకు అందరికీ దర్శనం చేపిస్తాను. సో అది కాకుండా స్ఫటికలింగం, జలలింగాలు అనేటివి ఉన్నాయి అన్నమాట. భైరవుడు కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. లోపలికి వెళ్ళిపోదాము. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్. ఇది వచ్చేసి మార్నింగ్ 7:30 టు నైట్ 7 o'clock వరకు మీకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కార్ తీసుకొస్తే కనుక 50 రూపీస్ దానికి సపరేట్ టికెట్. ఫస్ట్ ఎంట్రీ కాగానే రైట్ సైడ్ లో అండ్ లెఫ్ట్ సైడ్ లో గ్రామ దేవతలు ఉంటారు అనమాట. వాళ్ళని దర్శనం చేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది లోపలికి వెళ్ళే ఎంట్రీ. సో మనం కార్ కొంచెం లోపల వరకు తీసుకెళ్ళొచ్చు. సో కార్ పార్కింగ్ లోపల ఉంది. ఇదంతా టికెట్ తీసుకున్నాక ఇది లోపలికి వెళ్ళే వే అనమాట. అక్కడ పార్క్ చేసేసాము. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ లో మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ తీసుకుంటే మనకి టెంపుల్ లోపలికి ఎంట్రీ. అయితే ఫుట్వేర్ అలౌడ్ లేదంట. మేము బయటనే చెప్పులు వదిలేసి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళగానే మనకు కాలభైరవుడు, భస్మాసురుడు, అమ్మవారు కనిపిస్తారు. వాళ్ళని దర్శనం చేసుకొని ముందు వెళ్దాం. కొద్ది ముందు వస్తే మనకి అష్టలోహాలతో లింగాలు అంటే ఉంటాయి. జింక్, కాపర్, అల్యూమినియం, సిల్వర్ ఇలా ఒక్కొక్క మెటల్తో లింగాలు అయితే ఉన్నాయి. అభిషేకం చేస్తే ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఉంటుందంట. ఈ శివలింగం వచ్చేసి భస్మ శివలింగం అన్నమాట. భస్మం తోటి మనం అభిషేకం అనేది చేయాలి. ఇది ధన శివలింగం అన్నమాట. మనము డబ్బులతోటి అభిషేకం అనేది చేయాలి. మనం లోపలికి వెళ్ళేసి శంకరుడు మరియు పార్వతి రూపాలని మరియు 1001 లింగాలను దర్శనం చేసుకుందాం. మనకి ఇక్కడ భువనేశ్వరి అమ్మవారు 9 ఫీట్లతో ఉంది. మీరు అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్లేస్లోనే శంకరుడు, పార్వతి అనేక రూపాలు మరియు అమ్మవారి శక్తిపీఠాలు అయితే ఉన్నాయి. మీరు 1 by 1 ఒక్కొక్కటిగా చూడండి. శక్తిపీఠాలు దర్శనం చేసుకోగానే లెఫ్ట్ సైడ్లో ఎన్నో రూమ్స్ ఉన్నాయి. దాంట్లో ఎన్నెన్నో శివలింగాలు ఉన్నాయి. నేను అన్నీ చదవలేకపోయినాను. 1001 లింగాలు అయితే డెఫినెట్లీ ఉన్నాయి. మీరు మస్ట్ విజిట్ ఈ ప్లేస్ అయితే. స్ఫటికలింగేశ్వరుడు ఉన్నాడు మధ్యలో. అండి స్ఫటికలింగేశ్వరుడు. మెయిన్ వెయిట్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాము. సువర్ణలింగేశ్వరుని దగ్గరికి అయితే వచ్చేసాము. మనము సువర్ణలింగేశ్వరుని దర్శనం చేసుకుందాము. మొత్తం రియల్ బంగారంతో చేయబడిన శివలింగము. నా లైఫ్లో ఫస్ట్ టైం బంగారం శివలింగాన్ని దర్శనం చేసుకుంటున్నా. ఐ హోప్ మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడి లేని బంగారపు శివలింగాన్ని మనం ఇవాళ తాకుతున్నాము. సో మీరు కూడా అందరూ వచ్చి దర్శనం చేస్తే బంగారంతో చేయబడిన శివలింగము. హస్తభగవనలిశ్వేశ్వరాయ మహాదేవాయ సంహగాయ పురాతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరర్థాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ ధీమహి ఓం నమః సర్వలోకైకమాతరం.
దేశంలో నలుమూలలు ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుందాము. సోమనాథ లింగేశ్వరుడు గుజరాత్, శ్రీశైలం మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు ఉజ్జయిన్, ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్, భీమాశంకరుడు మహారాష్ట్ర, రామేశ్వరుడు తమిళనాడు, నాగేశ్వరుడు ద్వారక, కాశీ విశ్వేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు మహారాష్ట్ర, కేదారలింగేశ్వరుడు ఉత్తరాఖండ్. ఇప్పుడు మనము 220 జలలింగాలు అయితే దర్శనం చేసుకుందాము. ఇవంతా ఒక వాటర్ కొనలిలో లింగాలు అయితే ఉన్నాయి. అన్ని లింగాలు ఎప్పుడు నిత్యాభిషేకం అవుతూనే ఉంటుంది. నీళ్ళలోనే ఉన్నాయన్నమాట అన్ని లింగాలు. నిత్యం వాటర్ ఫ్లో ఉంటూనే ఉంటుంది. ఇక్కడ సపరేట్ పైప్స్ పెట్టారు, దాని నుంచి వాటర్ అనేది వచ్చి డైలీ అభిషేకం అయితే అవుతుంది. ఇక్కడ పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ నుంచి వాటర్ వచ్చి లింగం మీద పడుతుంది. మనకి హెల్త్ అండ్ వెల్త్ బాగుండాలంటే రాగి లింగానికి అభిషేకం చేయాలంట. మనమైతే ఇక్కడ అభిషేకం చేసుకుందాం. మీరు రమణేశ్వర ఆలయంని చూశారు కదా, ఇది ఆశ్రమం మరియు టెంపుల్ అన్నమాట. సో చాలా లింగాలు ఉన్నాయి, 1001 లింగం ఉంది. బట్ అన్నీ కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే టైం సరిపోలేదు నాకు, ఇంకా ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో. సో మోస్ట్లీ అన్నీ కవర్ చేసేసా. చాలా టైప్ ఆఫ్ లింగాలు ఉన్నాయి, బట్ నాకు కుదరలేదు. సో మీరు కూడా ఇలా రావాలనుకుంటే నేను మీకు లొకేషన్ అనేది నేను కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా దేవుని వచ్చి దర్శనం చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. టిల్ దెన్, బాయ్ బాయ్.